ప్రైజ్ లార్డ్. దేవుని అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. ఎలా ఉన్నారండి? బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? మీ ప్రాంతాల్లో ఉండి ప్రతినిత్యం కూడా క్రమం తప్పకుండా ఈ యొక్క వాక్యాన్ని చూస్తూ బలపడుతూ ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియపరచండి. మీకు ఈ వాక్యం ఆశీర్వాదకరంగా ఉందండి అంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అనేక మందికి రీచ్ అవుద్ది. అంత మాత్రమే కాదు, సబ్స్క్రైబ్ చేయండి, మీ తోటి వారికి కూడా షేర్ చేయండి. ఈరోజు వాక్య భాగాన్ని ఆలస్యం చేయకుండా చూద్దాం. కీర్తనల గ్రంథం 111వ కీర్తన 10వ వచనం. Psalm chapter 111 verse 10. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు, ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. The fear of the Lord is the beginning of the wisdom. All those who practice it have a good understanding. His praises endures forever. Praise the Lord. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జ్ఞానం కావాలి, మంచిగా ఎదగాలి, మంచిగా ఉన్నత స్థానంలో ఉండాలి అంటే అవి అక్కడెక్కడో దొరకబట్ట. జ్ఞానం ఉంటే మీరు ఎదగొచ్చండి. జ్ఞానం ఉంటే అభివృద్ధి చెందుతారు. ఒక ఉద్యోగంలో కావచ్చు, ఒక ఎడ్యుకేషన్లో, విద్యలో, చదువుతున్న విద్యలో కావచ్చు, ఒక వ్యాపారంలో కావచ్చు, పరిచర్యలో కావచ్చు. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ వర్క్లో ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా మీకేం కావాలి? డబ్బు కాదు ప్రాముఖ్యం, జ్ఞానం కావాలి. డబ్బున్నంత మాత్రాన రిచ్ అయిపోరు. మీకు ఈ విషయం తెలుసో లేదో? డబ్బున్నంత మాత్రాన గొప్పలు అయిపోరండి, తెలుసా? ఒక అజ్ఞానికి ₹1,00,00,000 ఇచ్చి నాయన బ్రతుకు అంటాడు. ఏం చేస్తాడు తెలుసా? సంవత్సరం తిరిగే కల్లా ₹1,00,00,000 ఖర్చు పెట్టుకొని వచ్చి బికారుగా మళ్ళా కూర్చుంటాడు. కానీ జ్ఞానవంతుడికి ఇవ్వండి ₹1,00,00,000, కోటిని 10 కోట్లు చేసి పెడతాడు సంవత్సరం కల్లా. ప్రైజ్ లార్డ్. అది జ్ఞానం. జ్ఞానం లేకుండా బ్రతకూడదని వాక్యం కూడా ఏం చేస్తుంది? సెలవిస్తుంది. ఈరోజు జ్ఞానం లేకుండా నువ్వేమి కలిగి ఉన్నప్పటికీ అది వ్యర్థమేనండి. మరి ఎక్కడి నుంచి వస్తుందండి జ్ఞానం? కావాలండి, నాకు ఆ జ్ఞానం కావాలండి అని నువ్వు ఆరాటపడుతున్నట్లయితే ఏ షాప్లో దొరకదు, ఏ బుక్ స్టాల్లో కూడా దొరకదు. బుక్ కొనుక్కున్నంత మాత్రాన ఏం రాదు నీకు? జ్ఞానం రాదు. డబ్బులు ఉన్నాయి, జ్ఞానం ఇచ్చే బుక్ ఇవ్వండి అని అంటే ఏదో ఒక కొన్ని కొటేషన్స్ ఉన్న బుక్స్ ఇచ్చారనుకోండి, కొన్నంత మాత్రాన్ని జ్ఞానం వస్తుందా? ఏం చేయాలా? నువ్వు చదవాలా. అయితే దేవుడు ఇక్కడ అంటున్నాడు, దేవుని అందలి భయమే నీకు జ్ఞానం. ప్రైజ్ లార్డ్. దేవుని మీద భయంతో ఉంటావు కదా, దేవుడు అంటే నువ్వు భయపడుతున్నావు కదా, అమ్మో నేను దేవుని ఎదురుగా తప్పు చేస్తే నాకు ఏ శిక్ష వేస్తాడో అనుకుంటున్నావు కదా, అది పిచ్చితనం కాదు, అది మూర్ఖత్వం కాదు. దట్ ఈజ్ ద ట్రూ విజ్డమ్. అదే నిజమైన జ్ఞానం, అదే నిజమైనటువంటి తెలివితేటలు. దాన్ని రోజు ప్రాక్టీస్. దేవుని మాటలు ఏం చేయాలట? రోజు ప్రాక్టీస్ చేయాలి. రోజు అవలంబించడమే నిజమైన జ్ఞానం. తెలివిగల వ్యక్తి అవుతాడు. తెలివిగల వ్యక్తి ఏమవుతాడు? గొప్పోడవుతాడండి. మీ కుమారుడికో మీ కుమార్తెకో ఈరోజు తెలివి లేని వాళ్ళు అని అనుకుంటున్నారేమో, బైబిల్ చదివించండి, మంచి జ్ఞానవంతులు అవుతారు వాళ్ళు. లేదా నీ భర్తకు నీ భార్యకి జ్ఞానం లేదని ఫీల్ అయిపోతున్నారు, ఏం కంగారు పడకండి, బైబిల్ చదివించండి. డబ్బులు పెట్టి చదువును కొనకండి. ఈరోజు స్కూల్ స్టార్ట్ అయ్యాయి, ఫీజులు చూస్తే ఎల్కేజీలకే 70,000-80,000 అట్టండి. లక్షలు కూడా పెట్టే వాళ్ళు ఉన్నారనుకోండి, తక్కువ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారనుకోండి. కానీ ఎక్కడ చదివేదని ఇంపార్టెంట్ కాదు. భయంతో భక్తితో జ్ఞానం సంపాదించుకోవాలి. దేవుని పైన భయమే జ్ఞానం. యోసేపు పోతీఫర్ ఇంట్లో నుంచి తప్పించుకొని ఆ పాపంలో పడకుండా ఉండడానికి కారణం ఏం తెలుసా? దేవుడు అంటే భయం. అది జ్ఞానం. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజున మీరు ఈ జ్ఞానం కలిగి ఉండండి. మీకు ఏ ఆటంకం ఉండదు, ఏ అడ్డంకం ఉండదు. ఖచ్చితంగా మీరు మీ ఉద్యోగంలో, వ్యాపారంలో, చదువుల్లో ఖచ్చితంగా అభివృద్ధి చెందుతారు. దేవుడు మిమ్మల్ని ఇంకా దీవిస్తారు. కాబట్టి జ్ఞానము కలిగి ఉండండి, వాక్యాన్ని అనుసరించి జీవించండి. దేవుడి మాటలు దీవించిన గాక. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి, మీకోసం మేము ప్రార్థిస్తాము. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఇంతవరకు
వాక్యాన్ని విన్నాం కదా. మరి విన్నటువంటి వాక్య భాగమును దేవుడు మనందరి హృదయములో ఫలింప చేయునుగాక. మీ అందరి నిమిత్తము ఈ సమయములో ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడై ఉండి నిత్యము వేవేల దూతల చేత గాన ప్రతిగానములు అందుకుంటున్న తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. రాత్రంతా మీ కాపుదల్లో మమ్మల్ని భద్రపరిచినందుకు స్తోత్రాలు. ఉదయమునే లేచి మిమ్మల్ని స్తుతించడానికి, మీ నామాన్ని ఘనపరచడానికి ప్రభా మమ్మల్ని నిలువబెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, బ్రతికి ఉన్నామంటే మీ కృప, జీవిస్తున్నామంటే మీ కృప తండ్రి. మీ కృప లేనిదే మేము జీవించలేమయ్యా. అయ్యా, మీ దయ లేనిదే మేము బ్రతకలేము నా తండ్రి దేవా. ఈ యొక్క సమయములో తండ్రి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, వారికి ఉన్న కష్టాలను, వారికి ఉన్న శ్రమలను, వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందుల నిమిత్తము మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి. వారి కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చండి. వారి అవమానాలను కొట్టివేసి ఆశీర్వాదకరంగా మార్చండి. ఈ రోజు అంతటిలో వారికి మీరు అయ్యా తోడుగా ఉండండి. మీ సన్నిధిని వారితో ఉంచండి. ఏ పాపములో వారు పడకుండా, ఎటువంటి అయ్యా అంధకార దురాత్మ శక్తులు వారిపైన ఏలుబడి చేయకుండా అయ్యా చేస్తున్న ప్రతి ఒక్క పనిలో వారికి విజయాన్ని దయచేయండి ప్రభా. అయ్యా, ముఖ్యంగా నా ప్రభా మీరున్నారన్న ధైర్యాన్ని వారికి ప్రసాదించండి. భయపడకము నేను నీకు తోడుగా ఉన్నాను, దిగులు పడకము నేను నీ దేవుడని అంటున్నావు తండ్రి. ఎక్కడైనా మాట్లాడాల్సినటువంటి స్థలములో ప్రభా మీరు వారికి నోటిగా ఉండండి తండ్రి. మీరు వారికి బూరగా ఉండి తండ్రి వారిని మాట్లాడింప చేయండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి తండ్రి మీ యొక్క సన్నిధిని తోడుగా ఉంచమని వేడుకుంటున్నామయ్యా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. స్వస్థపరచండి ప్రభా. స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నారు నా తండ్రి. అవునయ్యా, మీరు స్వస్థపరచితేనే మేము స్వస్థపరచబడతాం. మీరు మీ శక్తి చేత నింపితేనే మేము బలవంతులుగా ఉంటాము తండ్రి. అవునయ్యా, నీ యొక్క కటాక్షము ప్రతి బిడ్డ పైన ఉంచండి. నీ దీవెన ప్రతి బిడ్డ పైన ఉంచండి తండ్రి. సంతానము లేక బాధపడుతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభా. అయ్యా, వారికి సంతానాన్ని దయచేయండి నా ప్రభా. అదే విధంగా నా తండ్రి రోగములతో, రుగ్మతలతో, వ్యాధి బలహీనతలతో ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున మంచాన పడి ఉన్నారో ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి నా ప్రభా. అవును దేవా, అయ్యా బలహీనతలో బలపరచువాడవు నీవే తండ్రి. బిడ్డలకున్న అనారోగ్య సమస్యలను కొట్టివేయవాడవు నీవే. నీకు అసాధ్యము కానిదంటూ ఈ లోకంలో ఏది లేదు ప్రభా. సమస్తాన్ని సాధ్యపరచగలిగిన దేవుడవు తండ్రి. కుంటి వారికి నడకనిచ్చిన దేవుడవు, మూగవారికి మాటలు రప్పించిన దేవుడవు, చనిపోయిన వారిని సైతము బ్రతికించిన దేవుడవు, ఎండిపోయిన ఎముకలను సైతము తండ్రి మాట్లాడింపజేసిన దేవుడు, జీవముతో నింపినటువంటి దేవుడవు తండ్రి. నీకు వందనాలు అయ్యా. మరి తండ్రి బండ నుండి మధుర జలములను రప్పించిన దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. అదే విధంగా ఎండిపోయినటువంటి బీడు భూమిగా ఉన్నటువంటి హృదయాలు ప్రభా అయ్యా, వాటిని తండ్రి అయ్యా మీరే తండ్రి ఆ యొక్క తండ్రి హృదయాలను వెలిగించండి నా ప్రభా. నా తండ్రి ప్రతి ఒక్కరు మిమ్మల్ని స్తుతించే మనసు, మిమ్మల్ని ఆరాధించే మనసు, మీ నామాన్ని ఘనపరిచే మనసు ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ఈ ఉదయకాల సమయములో బిడ్డలు చేస్తున్న పని పాటుల్లో మీరు తోడుగా ఉండండి. నష్టాలను దూరపరచండి, లాభాలను దయచేయండి ప్రభా అయ్యా. వారు వేసే ప్రతి అడుగులో ప్రభా అయ్యా మిమ్మల్ని స్తుతించేటువంటి మనసును దయచేయండి ప్రభా. మీ సన్నిధిని వారితో ఉంచండి అయ్యా. అయ్యా, అదే విధంగా నా తండ్రి ఇంకా చెప్పుకోలేనటువంటి సమస్యలతో నలిగిపోతున్న బిడ్డలను కూడా తండ్రి మీరు చూస్తున్నారు ప్రభా. మీరు చూచుచున్న దేవుడవుతండి అయ్యా. వారి కన్నీటిని తుడవండి, వారి దుఃఖమును కొట్టివేయండి, వారి అవమానాలను తీసివేయండి ప్రభా అయ్యా. అనేకులకు ఆశీర్వాదకరంగా వారిని నిలవబెట్టండి. పరిచర్య చేస్తున్న బిడ్డలను అయ్యా, దైవజనులను, దైవజనురాలను మీ యొక్క కాపుదల్లో భద్రపరచండి నా తండ్రి. వారు అడుగుతున్న ప్రతి ఒక్క అయ్యా ప్రార్థన మనవిని మీరు ఆలకించండి నా ప్రభా. సంఘాన్ని విస్తరింప చేయండి దేవా. అదే విధంగా నా ప్రభా అయ్యా, ఎందరైతే బిడ్డలు మరి తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్నారు వారికి మీరు తోడుగా ఉండండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి బిడ్డకు తండ్రి అయ్యా జాబును మీరు అనుగ్రహించండి ప్రభా. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలు, ఉద్యోగం నిమిత్తము వెళ్తున్నటువంటి బిడ్డల్ని మీరే జ్ఞాపకం చేసుకోండి. మీ జ్ఞానం చేత వారిని నింపండి ప్రభా. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. బిడ్డలు ప్రభా యవన వయసులో అయ్యా వారు చేస్తున్న ప్రార్థనలు మీరు ఆలకించండి అయ్యా. చెడు వ్యసనాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని అయ్యా, మీ దీవెనను ఆశీర్వాదమును ప్రతి బిడ్డ పైన కుమ్మరిస్తురమని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్లెస్డ్ డే.